యాక్చువల్ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మొట్టమొదటి బహిరంగ లేఖ రాశారు. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా ప్రచారంలో మీరు బాబు వస్తే ఇంటికో జాబ్ వస్తుందన్నారు. 2.5 ఏళ్ళు అయింది, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు? కనీసం నిరుద్యోగ భృతి ఇంటికి 2,000 చొప్పున లెక్క కట్టినా కూడా దాదాపు 1,50,000 కోట్లు మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి సమాధానం చెప్పాలని, అలాగే మిగతా మేనిఫెస్టో చెప్పిన పథకాలకు సంబంధించి మీరు చెప్తున్న పరిశ్రమలు పెట్టుబడులు మీకు మాత్రమే కనిపిస్తాయి, అర్థమవుతాయి, అవన్నీ దేవతావసరాలు అంటూ మాకేం కనిపించట్లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే గౌరవప్రదంగానే మొదటి లేఖ ఉందని చెప్పుకోవాలి. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు హోదా లేదు, ప్యాకేజ్ స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ ప్యాకేజ్ అని కూడా కేంద్రం ఎప్పుడు అనలేదు. దాదాపు 5 నెలలు అవుతోంది ప్రకటించి, ఇప్పటికీ దానికి చట్టబద్ధతకు సంబంధించి క్లారిటీ లేదు. నిన్న ఎజెండాలో లేదు, టేబుల్ ఐటమ్ చేద్దామని ప్రపోజ్ చేసిన ఆర్థిక మంత్రి అది కూడా పిఎంఓ వర్గాలు సమయాభావం వల్ల చేయడానికి కుదరదని చెప్పినట్టుగా కూడా పత్రికల వార్తలు వచ్చాయి. ఈ 2 అంశాలకు సంబంధించిన విషయాలు మాట్లాడదాం. మనతో పాటు తెలకపల్లి రవి గారు, సీనియర్ విశ్లేషకులు, సంపాదకులు మనతో జాయిన్ అవుతున్నారు. లంకా దినకర్ గారు, ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధికార ప్రతినిధి, అద్దేపల్లి శ్రీధర్ గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి, కొద్దిసేపట్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు మనతో జాయిన్ అవుతారు. రైట్ రవి గారు, ఒకటి జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి లేఖే కదా, నాకు తెలిసి మొట్టమొదటి లేఖ చంద్రబాబు నాయుడు గారికి. గతం ఈ లేఖల ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సంప్రదాయం మంచిదేనా? ఒకటి, ఎందుకంటే ఖచ్చితంగా అందులో గౌరవప్రదంగానే ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మాటల యుద్ధం నుంచి కాస్త అక్షర యుద్ధం అనుకోవాలా, లేకపోతే ఎట్లా చూడాలి దీన్ని? లేఖ రాయడం మంచి విషయమే. అందులో శాసనసభ జరగబోతుంది కాబట్టి శాసనసభ ఎజెండాకు కూడా ఇది దోహదపడుతుంది. ఈ అంశాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ పేరుకుపోయినాయి, వీటిని అమలు చేయండి అని. సరే, దాని మీద ప్రభుత్వం యొక్క లెక్కలు లేకపోతే ప్రతిపక్షం లెక్కల్లో తేడా ఉండొచ్చు, కానీ చాలా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి, వాగ్దానాలు నెరవేర్చాల్సి ఉన్నాయి అనేది మాత్రం నిజం. ఉద్యోగాలు, దాంట్లో మరీ ముఖ్యమైన ఉద్యోగాల కల్పన. ఈ డిమానిటైజేషన్ అనేది వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా ఉద్యోగ కల్పన, ప్రైవేట్ రంగం ఇవన్నీ కూడా కొంచెం కుదేలైనాయి, మాంద్యం కూడా వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగ సమస్య ఇప్పుడు నిన్న ఇక్కడ తెలంగాణలో జరిగినా అదైనా అది ఒక ముఖ్యమైనటువంటి అంశం. అదే ఇంటి బాబు రావాలి, అది ఒక ముఖ్యమైన అంశంగా ఉంది కదా అంతకుముందు. కాబట్టి వీటిని ఎత్తి చూపడంలో పెద్ద ఆశ్చర్యంగానే అభ్యంతరంగానే ఉండాల్సిన అవసరం లేదు. నేను సంతోషించే విషయం ఏంటంటే, అసలు మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాధినేత ప్రతిపక్ష నేత మధ్యలో ఒక ప్రత్యక్షమైనటువంటి, అది లేఖ ద్వారా పరోక్షంగా అయినా సరే ఒకరి అస్తిత్వాన్ని ఒకరు గుర్తించడానికి సిద్ధంగా లేని ఒక ఆరోగ్యకరమైన ప్రజాస్వామికమైన వాతావరణం. ఇప్పుడు జగన్ అనగానే వెంటనే కేసుల దగ్గర నుంచి ఇంకోటి అని ఇది మాట్లాడడం తప్ప, ఆయన ఆ రాష్ట్రంలో దాదాపు 5 లక్షలు తక్కువగా ఓట్లు తెచ్చుకొని ఎక్కువ సీట్లు ప్రతిపక్ష నాయకుడు, కేసులు కోర్టుల్లో తేలిన పర్యవసానాలు ఉంటాయి. ఎప్పుడు దాని చుట్టూ తిప్పుతుంటే ఆయన ప్రాతినిధ్యం వహించాల్సిన ప్రజా సమస్యలు ఏమవుతాయనేది ఒక ప్రశ్న. కాబట్టి ప్రజాస్వామ్యం ఇట్లాంటి లేఖలు చంద్రబాబుకు నిజానికి బాగా అలవాటు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చాలాసార్లు లేఖలు రాయడం, పత్రికల్లో కూడా తెలుగుదేశం వివరణలు ఇవ్వడం ఇవన్నీ కూడా మనం చూసాము. తరచూ ఆయన పాదయాత్ర మొదలుపెట్టే ముందు లేఖ రాసేవాడు. సో టేకింగ్ ఏ క్యూ అంటారు చూడండి, ఆ పద్ధతిలో జగన్ లేఖ రాయడం మంచిదే. దీన్ని శాసనసభలో కూడా లేవనెత్తడానికి, ఆరోగ్యకరమైన చర్చ జరగడానికి దోహదం చేస్తే చాలా మంచిది. ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. దాని మీదనే కదా అనేక ఉద్యమాలు, ఆందోళనలు కూడా వస్తున్నాయి. కాబట్టి మామూలుగా వామపక్ష నాయకులు లేకపోతే ఇదివరకు ఉమ్మడి రాష్ట్రంలో బండారు దత్తాత్రేయ ఇలాంటి వాళ్ళు రాస్తుండేవాళ్ళు. జగన్ కూడా ఆ ప్రజాస్వామిక వరవడి తీసుకోవడం కూడా మంచి. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్సీపీ విజయవాడ ఎలాగో చేస్తారు తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే. శ్రీనివాస్ గారు, ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు కొత్త సాంప్రదాయానికి తెరదీశారా ముఖ్యమంత్రికి లేఖ రాయడం ద్వారా? సరే, ఆయన ప్రస్తావించిన అంశం గురించి కూడా మాట్లాడదాము. ఒక హెల్తీ వాతావరణంలోకి వెళుతున్నాయనికి వచ్చా అధికార ప్రతిపక్షాలు ఆంధ్రప్రదేశ్ లో? సార్ తప్పకుండా అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టారో, యువతకి ఉద్యోగం ఇస్తామని కావచ్చు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పన్నారు. అదేవిధంగా ఈ ఉద్యోగం ఇవ్వని పక్షంలో 2,000 రూపాయలు ఇది మన నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పన్నారు. వాటిని ఏంటంటే గుర్తు చేసే విధంగా రేపు బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి. బడ్జెట్లో మీరు నిధులు కేటాయింపులో యువతకి ప్రోత్సాహం ఇవ్వండి. దానివల్ల యువత మన చక్కటి మార్గాలు నడిచే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని సాంప్రదాయబద్ధంగా చక్కటి ఒక వేదిక మీద తీసుకురావాలనే ఉద్దేశంతో లేఖ రాయడం జరిగింది. దానికి తెలుగుదేశం నాయకులు స్పందించాలా? ఎందుకంటే దాదాపు 3 ఏళ్లు కావస్తుంది. ఆల్రెడీ రేపు మేకి 3rd ఇయర్ కంప్లీట్ అయిపోతుంది ప్రభుత్వం వచ్చి. ఇంతవరకు ₹1 కూడా ఎక్కడ కూడా నిరుద్యోగ భృతి ఇచ్చిన పరిస్థితి లేదు. దీని మీద యువత నుంచి వచ్చిన ఆవేదనతో కానీ దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం జరిగిందండి. ఇప్పటికైనా కానీ తెలుగుదేశం నాయకులు వాటి మీద పూర్తిగా స్పందించి ఒక మంచి వ్యూహం మార్చారా? రాజకీయ వ్యూహం మార్చుకుందా వైఎస్ఆర్సీపీ? లేఖల సంప్రదాయం ప్రారంభించడం లేదు సార్. ఒక్కొక్క దానికి
ఒక్కొక్క విధానంతో ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా ముందుకెళ్తారు సార్. ఒక ప్రత్యేక హోదా ఉంది, అది మొండిగా వైఖరిత చేస్తారు కాబట్టి దాని మీద నిరసనలు కావచ్చు, యువబేర్లు కావచ్చు పెట్టుకుంటూ వెళ్తున్నారు. అదేవిధంగా ఒక్కొక్క సమస్య మీద ఒక్కొక్క విధమైన పోరాట రూపంలో చూపెట్టాలి. దీన్ని ఆల్రెడీ సాంప్రదాయంగా ఫస్ట్ ఒక పద్ధతి ప్రకారం వారు లెటర్ ద్వారా ప్రభుత్వాన్ని తెలియపరిచారు. వాళ్ళ దగ్గర వచ్చిన రెస్పాన్స్ని బట్టి దీని మీద ఈ ఉద్యమం ఏ విధంగా చేయాలనే దాని మీద ముందుకెళ్తారు. ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు మన అమరావతికి మనం ఇన్ని చేసామని చేసేదాన్ని బట్టి యువతకి ఏం చేశారు, దానికోసమే మన ప్రత్యేక హోదా అడుగుతుంది అని చెప్పినది కూడా అందరికీ తెలిసిన విషయం. స్పందించి చేయాలని బాధ్యత ఉందండి. శ్రీనివాస్ గారు, మీరు చెప్పిన లెక్క, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లెక్క 2000 ఇంటూ 33 నెలలు ఈ లెక్క చెప్పారంటే 66,000 ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వాలి. దాదాపు 65 లక్షల కుటుంబాలు, దాదాపు 1,50,000 కోట్ల పైచీలకు లెక్క వచ్చింది. ఏంటి ఆ 1,50,000 కోట్లు ఇమీడియట్ గా ఇప్పుడు రిలీజ్ చేయాలని మీ డిమాండా? నిరుద్యోగ మొత్తం కుటుంబాలన్నిటికీ పైగా కుటుంబాల లెక్క ఏంటి? ఉద్యోగులకు అర్హత ఉన్న కుటుంబాలా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఉన్న కుటుంబాల సంఖ్య ఎట్లా దాన్ని కౌంట్ చేశారు? ఇప్పుడు దానికి వాళ్ళు మేనిఫెస్టోలో ఇంటికి ఒక ఉద్యోగం చెప్పారంటే అంతే తప్ప వాళ్ళు దాంట్లో రూల్స్ ఏం పెట్టలేదు. వాళ్ళు మేనిఫెస్టోలో ఎటువంటి రూల్స్ పెట్టలేదు. వాళ్ళు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, లేని పక్షంలో నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పన్నారు. సరే ఏదేమైనా కానీ ముందల వాళ్ళంటూ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మా దగ్గర ఉండేది ఏంటంటే ప్రభుత్వ అధికార లెక్కలు ఉండకపోవచ్చు, వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర అధికార లెక్కలు ఉంటాయి. ఎవరికైనా కానీ నిరుద్యోగ వృత్తి ఇవ్వడం జరిగింది అసలు ఇంతవరకు? యువతను ఎక్కడైనా సరే చూసే పరిస్థితులు ఉన్నదా అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు రాసింది ఏంటంటే క్లియర్ గా ఉన్న దామాషా ప్రకారం అంకెలు రాయడం జరిగింది. దాంట్లో చిన్న చిన్న మార్పులు ఉంటే ఉండొచ్చేమో తప్ప ఇప్పుడు అదే మొదటి సంవత్సరం చేస్తే ఈ రోజు మనకి ఈ రోజు ఇంత అమౌంట్ పెట్టాల్సిన పని లేదు. వాళ్ళు బడ్జెట్ లో ఇంతవరకు ఇప్పుడు 4వ బడ్జెట్ పెడతారు. 4వ బడ్జెట్ లో కూడా ఎక్కడ కూడా దీని మీద ఎక్కడ కూడా బడ్జెట్ లో అమౌంట్ పెట్టిన సందర్భం ఈ బడ్జెట్ పెట్టండి, పెట్టి వాళ్ళని ఆదుకోండి. శ్రీనివాస్ గారు, శాసనసభకు ఇది ఎజెండాగా మీరు ఉద్దేశిస్తున్నారా? వచ్చే శాసనసభ 100% జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఒక ఎజెండాకి తీసుకుంటారు. దీన్ని యువతకి వచ్చే విధంగా తప్పకుండా ఆయన అసెంబ్లీలో వారి యొక్క వాయిస్ వినిపిస్తారండి గ్యారంటీగా. రెండు అంశాలండి. ఒకటి, ముందు మొట్టమొదటి లేఖకి ప్రభుత్వం వైపు నుంచి స్పందన ఏమిటి? ప్రతిపక్ష నేత రాసిన లేఖ మీద స్పందన, లేఖలో అంశాల మీద స్పందన ఏమిటి? లెటర్స్ జనరల్ గా 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఎఫెక్టివ్ లెటర్, 2 డిఫెక్టివ్ లెటర్. ఎఫెక్టివ్ లెటర్ అంటే ఏంటంటే ఒక అంశాన్ని వెలుగులోకి తెచ్చి ఆ పని అయ్యేటట్టు చూడటం. నిన్న ఉదయం టైమ్స్ ఆఫ్ ఇండియా 22 ఫిబ్రవరి 2017 ఆల్రెడీ 21వ తారీఖు అంటే మొన్న ఉదయము రాష్ట్ర ముఖ్యమంత్రి వివిధ డిపార్ట్మెంట్స్ తో కూర్చున్నప్పుడు నాయుడు అనౌన్సెస్ అలవెన్స్ ఫర్ జాబ్లెస్ ఆల్రెడీ దాని మీద డిస్కషన్ జరిగి మొన్న ప్రీ బడ్జెట్ డిస్కషన్ లో కూడా దీనికి సంబంధించి ఈ 3 ఏళ్లలో మనం ఉద్యోగ కల్పన చేసిన తర్వాత మిగిలిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మొత్తం ఎన్యూమరేట్ చేసి మనము ఈ నిరుద్యోగ వృత్తిని ప్రవేశపెడుతున్నాము, దానికి బడ్జెట్ అలికేషన్ కూడా పెడుతున్నాము. ఇదిగోండి క్రిస్టల్ క్లియర్ గా నిన్న మార్నింగ్ న్యూస్ వచ్చిన తర్వాత ఎక్కడ ఈ కార్యక్రమం చేస్తే ఒక్కొక్క మాట చెప్తా ఉంటారు కదా, అయిన వాటి గురించి ప్రస్తావించకుండా ఇది కాలేదు అది కాలేదు. 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చినటువంటి క్రమంలో ముందస్తుగా మేము చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉద్యోగ కల్పన చేశామో చాలా వరకు మేము ప్రొవైడ్ చేయగలిగాము. చేసిన తర్వాత మిగిలిన వాళ్ళకి ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఏదైతే ఇయ్యడానికి మేము ఆల్రెడీ బడ్జెట్ లో కేటాయింపుకి సిద్ధమైన క్రమంలో పేపర్ కి ఒక లీక్ వచ్చిన తర్వాత మధ్యాహ్నం పూట లెటర్ పంపించడం, అది ఎఫెక్టివ్ లెటరా డిఫెక్టివ్ లెటరా దేవుడికి తెలవాలి. చాలా స్పష్టంగా 100% ఆయన యొక్క ఆలోచన డిఫెక్టివ్ అంటున్నాను. ఆలోచన విధానం ఏదైతే చెయ్యటానికి సిద్ధంగా ఉండి ఆల్రెడీ ఇది చేస్తున్న దాన్ని ఈయనేదో చెప్తే చేస్తున్నట్టుగా ఉండేటటువంటి కలరింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది డిఫెక్టివ్ అంటున్నాను. ఇంకొకటి ఏంటి 1,70,000 ఒక ఏదో ఒక లెక్క తీసి పంపించారు. 1,70,000 ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి అసలు ఉద్యోగమే లేదు. చివరికి ఆయన ఇల్లు ఏదైతే ఉందో పులివెందులో ఆయన ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఏ ఉద్యోగం లేనటువంటి విధమైనటువంటి లెక్క ఒకటి తీసుకొచ్చి ఇచ్చారు. ప్రజలు కూడా గమనిస్తారు. ఇప్పుడు 1,00,000 కోట్లు అనేది ఒక ఫ్యాషన్ అయిపోయిందేమో. తనకి సంబంధించినటువంటి అంశాల్లో తీసుకొచ్చి 1,00,000 కోట్లు నిరుద్యోగ వృత్తి అని చెప్పి పెట్టేసేటటువంటి విధానం. అంటే ఎక్కడైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ముందే తెలుసుకొని దాని మీద ఈ అయ్యే కార్యక్రమాలని నేను చెప్తే ఏదో అనేటటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఇది జనాలకు అవసరము, విద్యార్థులకు అవసరము, లేకపోతే అన్ఎంప్లాయీస్ అవసరం అనే దానికన్నా ఒక క్రెడిట్ గేమ్ అనేది సరే క్రెడిట్ గేమా కాదా పక్కన పెడితే 2.5 ఏళ్లలో ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించింది? ఇప్పుడు ఆయన నెట్లో రాసినట్టు మీరు చెప్తున్న పారిశ్రామిక ఐటీ రంగాల్లో అసలు ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు లేవు, లేకపోతే మీరు వస్తున్న పెట్టుబడులు
మీరు వస్తున్నాయని ఉద్యోగాలు అంత మిథ్య, దేవతా వస్త్రాలు, మీకు తప్ప మాకు ఎవరికి కనిపించట్లేదు అన్నాడు. కనీసం దేవతా వస్త్రాలు నయ్యం, ఎందుకంటే భక్తుడు కళ్ళతో చూస్తే దేవతా వస్త్రాలు వేసిన ఏదో మన కంటికి కనపడతాయి. అంటే ఆ భావంతో అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను, ఆల్రెడీ ప్రొడక్షన్ లోకి వచ్చినవి చిన్న మధ్య తరహా భారీ ఏదైనా కానీ అన్ని కూడా 140 యూనిట్స్ ప్రొడక్షన్ లోకి రావటం జరిగింది. దాని నుంచి దాదాపు 40 నుంచి 50,000 ఉద్యోగాలు ఆల్రెడీ రావటం జరిగింది. ఈ 2.5 సంవత్సరాలు ప్రైవేట్ సెక్టర్ ఆల్రెడీ మీకు కావాలంటే సీఎం డాష్ బోర్డ్ లో ఉన్నాయి డీటెయిల్స్, వెళ్ళి అక్కడ చూసి అడ్రస్ అక్కడికి వెళ్ళి ఆయా కంపెనీలో కూడా చెక్ చేసుకోవచ్చు. అవలేదు, అది ప్రొడక్షన్ లోకి వచ్చినాయే చెబుతున్నా నేను. ఇంకా 120 యూనిట్స్ వరకు ట్రయల్ రన్ లో ఉన్నవి, అలాగే మిషన్ ఎరెక్షన్ లో ఉన్నాయి, సివిల్ వర్క్స్ జరుగుతున్నాయి, డిపిఆర్ లో ఉన్నాయి. ఇంకా దాదాపు ఎన్ని ఉద్యోగాలు ఆల్రెడీ వచ్చాయి ప్రభుత్వ, ప్రైవేటు, ప్రత్యక్ష, పరోక్ష మొత్తం కలిపి 3 నుంచి 3.5 లక్షల ఉద్యోగ కల్పన జరిగింది. ఉద్యోగ కల్పన జరిగింది ప్రభుత్వ, ప్రైవేటు. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. గతంలో అదే ఒక నిమిషం అండి, గతంలో అనేక సందర్భాల్లో మేము ఒక డిఏసీ చేయడానికి ఎంతో గందరగోళం పడినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన అంశంగా చెప్పుకునేటువంటి 8 డిఎస్సీలు 9,000 అపాయింట్మెంట్స్ ఉపాధ్యాయులకి సంబంధించి మొత్తం 3.5 లక్షలకు దాదాపు ఉపాధి కల్పన చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మీకెందుకు కనిపించట్లేదు ఆ సంఖ్య? సార్ ఇప్పుడు అన్ని కూడా మనం వైజాగ్ సమ్మిట్ లోను, ఇప్పుడు ఆల్రెడీ 2 వైజాగ్ సమ్మిట్లు జరిగినాయి సార్ ఇప్పటికి. అవును, ఆ సమ్మిట్ లో జరిగినవి ఎలా ఉన్నాయో అందరికి తెలిసిన విషయం. అలాగే ఉద్యోగాలు కూడా 3.5 లక్షల ఉద్యోగాలు, ఇవన్నీ కూడా సీఎం గారు 2 లక్షలు చెప్తారు, వీళ్ళు 3 లక్షలు చెప్తారు. వీళ్ళకి ఒక ఇది లేదంటే సిస్టమ్ లేదు. ఉద్యోగాలు అంటే ఏదైతే ప్రైవేట్ ఉద్యోగాలు బట్టల కొట్లు పెట్టారో ఆ కొట్లో పెట్టిన స్టాఫ్ ను కూడా వీళ్ళ కింద చూపెట్టుకోవడం, ప్రభుత్వం తరఫున మేమేదో స్కిల్స్ డెవలప్ చేసామని చెప్పని వీళ్ళు దుష్ప్రచారం చేయడం తప్ప, ఇప్పుడు ఎవరికైనా కానీ ఈ 3 ఏళ్లలో ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇచ్చారు, ఎవరికైనా కానీ ఒక్కడికి ఇచ్చారు నిరుద్యోగ భృతి. మీరు ఏదో ఇవాళ ఇండియా ఎక్స్ప్రెస్ లో లీక్ అయింది, ఇదేదో లీక్ అయింది, జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు, జగన్మోహన్ రెడ్డి లేఖ అడిగితే అడగకుండా దానికి అక్కడ లీక్ అయింది, ఆయన లెటర్ రాశారు. అదిగా సార్, అంటే మీరు ఎవరు ఉద్యోగాలు దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు ఉద్యోగ కల్పన ఎప్పుడైతే ఏ ఇంటికి ఉద్యోగం లేదని చెప్పే ప్రయత్నంలోనే మీ యొక్క ఆలోచన ధోరణి ఏదైతే ఉందో అది కనబడుతుంది. మీరు యువత స్ఫూర్తిని దెబ్బ కొట్టేటట్టు మాట్లాడుతున్నారు. విజయవాడలో కనీసం విజయవాడ నగరంలో ఉద్యోగం లేదని చాలా మంది. శ్రీనివాస్ గారు ఒక నిమిషం. ఈ 2 తెలుగు రాష్ట్రాలు యూజువల్లీ మనం కంపేర్ చేస్తాము. ఇక్కడ ఒక స్టేట్ కౌన్సిల్ ఉంది, అక్కడ ఒక స్టేట్ కౌన్సిల్ ఉంది, అక్కడ ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, ఇక్కడ ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది. గవర్నమెంట్ రీత్యా ఏవైతే పబ్లిక్ నోటిఫికేషన్స్ వచ్చి గవర్నమెంట్ రీత్యా ఏదైతే అడ్మిషన్స్ లేదా ఇంటర్వ్యూస్ జరిగి లేదైతే అపాయింట్మెంట్స్ జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ జరిగినాయి కంపేర్ టు ఆంధ్రప్రదేశ్. అందులో డౌటే లేదు. ఫిగర్స్ అన్ని అంటే పబ్లిక్ నోటిఫికేషన్స్ అవన్నీ హైడ్ చేసేది ఏం కాదు. ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే గవర్నమెంట్ నోటిఫైడ్ జాబ్స్ అన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి స్కాలర్షిప్స్, పెన్షన్స్, ఏమన్నా గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్లో డిస్బర్స్మెంట్ వచ్చే వరకు ఆంధ్రప్రదేశ్ బెటర్గా ఉంది కంపేర్ టు తెలంగాణ. స్కాలర్షిప్ కానీ పెన్షన్స్ కానీ అది ఇద్దరు పెంచారు, బట్ డిస్బర్స్మెంట్ కానీ ఎవరికైతే చేరడం అనేది ఆంధ్రప్రదేశ్ బెటర్గా ఉన్నది. ఎటు వచ్చి ఈ ఏదైతే జాబ్ ఎంప్లాయ్మెంట్ కానీ క్రియేషన్ కానీ ఏదైతే మనం 2 రాష్ట్రాల దగ్గర మేజర్గా నిన్న కోదండరామ్ గారిది ఇష్యూ అయినప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు మేజర్గా ఒక ఐటమ్ ఏం తీసుకున్నారు, లక్ష ఉద్యోగాలు వచ్చేసి ఆంధ్ర వాళ్ళందరూ బయటికి పంపించేస్తాను, కొత్త రాష్ట్రం వచ్చేస్తాను. ఆంధ్రప్రదేశ్ అది అలా కల్పన ప్రభుత్వం చెప్తాం లేక 3 నుంచి 3.5. అదే నేను ఎందుకు అది చెప్పానంటే కోరిక పెరిగింది అందరికీ. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కంటే బెటర్గా గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చినా కూడా ఆ శాతం అనేది బాగా తక్కువగా ఉన్నది. కాబట్టి ప్రైవేట్ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి కంపేర్ చేస్తే, ప్రైవేట్ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంపేర్ చేస్తే అగ్రిమెంట్స్ ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్కి వచ్చినా కూడా ఎగ్జిక్యూషన్ తెలంగాణలో ఎక్కువ జరుగుతున్నాయి, జాబ్ క్రియేషన్ ఎక్కువ తెలంగాణలో జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే హైదరాబాద్ అందరికీ తెలిసిన విషయం. వీరన్న విధంగా 3 లక్షలు అన్నది నేను న్యాచురల్లీ ఒప్పుకోను, ఎందుకంటే అంత శాతం జరగలేదు.
దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. బీజేపీ కూడా ఒక కారణం అవుతుంది, ఎందుకంటే సో డిమానిటైజేషన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లెటర్లో ఏదైతే ప్రస్తావించారో దాని మీద బీజేపీ రెస్పాన్స్ ఏంటంటే ఈ 3 ఏళ్లలో మీరు ఇదిగో ఇంత ఇవ్వాలి, మొత్తం 1,00,000 కోట్లు ఇమీడియట్ గా నిరుద్యోగ భృతి కింద రిలీజ్ చేయండి. అది అంటే ఇండివిజువల్ కమిట్మెంట్ ఆఫ్ తెలుగుదేశం ప్రభుత్వం అవుతుంది, ఎందుకంటే కొన్ని హామీలు ఏంటంటే విడిగా వెళ్ళారు. బీజేపీ అంటే ఇది జాయింట్ లెటర్ లో ఆయన మిమ్మల్ని కోట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారిని కోట్ చేశారు, అందరినీ కోట్ అంటే నేచురల్లీ మన అందరిది రెస్పాన్సిబిలిటీ వస్తుంది కదా, నాతో సహా అందరిది రెస్పాన్సిబిలిటీ వస్తుంది ఒక పార్టీ పరంగా ఉన్నప్పుడు. బట్ మేజర్ గా ఏంటంటే గవర్నమెంట్ ఎవరు రన్ చేస్తున్నారు, నిన్న ఒక ఛానల్ డిస్కషన్ అదే అన్నాను, మీకు మినిస్టర్స్ ఉన్నారు గట్టిగా మాట్లాడారు అంటే, మాకు ఒక ఎండోమెంట్ హెల్త్ ఉన్నారు, హెల్త్ వరకు కామన్ యూనివర్సిటీ ఢిల్లీకి వెళ్ళి నీట్ ఎగ్జామినేషన్స్ అవి చేయగలిగాం. అంటే నేను ప్రభుత్వంలో భాగం ఏ శాఖలు ఇచ్చారనేది అదే మేజర్ బాధ్యత అంటే మేజర్ బాధ్యత మేము తీసుకోలేము, ఎందుకంటే మెజారిటీ 90%, 95%, 98% తెలుగుదేశమే ఉన్నది కాబట్టి, మంచన్నా చెడున్నా తెలుగుదేశంకే వెళ్తుంది కాబట్టి వాళ్ళు అన్న విధంగా క్రియేట్ చేయలేదని చెప్పి జనరల్ గా పబ్లిక్ లో ఉన్నది. అది నిజంగా అకౌంటబుల్. రిలీజ్ చేయాలా అక్కర్లేదు ఏదండి వారు అడుగుతున్నట్టు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందా? ఆ ఫిగర్స్ నేను ఒప్పుకోనండి. జగన్ గారు ఇప్పుడు డిఫెక్టివా ఎఫెక్టివా అనే విషయం పక్కన పెడితే రిఫ్లెక్టివ్ అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే నిరుద్యోగ సమస్య ఒకటి ఉంది, ఉద్యోగ కల్పన తగినంతగా జరగడం లేదు. సరే ఇంటికి ఇంత అని ఇంత లెక్కేశారు, 1,00,000 కోట్లు అనే పదం వాస్తవానికి రాష్ట్రంలో చాలా బాగుంది. 1,00,000 కోట్లు అనేది తక్కువ, అంతకంటే తక్కువ మాట్లాడితే ఎవరు ఒప్పుకునేట్లేరు. అది తెలుగుదేశం వాళ్ళు నేను దాంట్లోకి పోను కానీ అది ఒక లెక్క ఏదో వేశారు అని చర్చ కూడా అది దాని మీద అటు ఇటు జరుగుతుంది. కానీ నిరుద్యోగ భృతి అన్నది అజెండాలోకి తీసుకోలేదు. మాకు 5 ఏళ్లకు మ్యాండేట్ ఉంది కాబట్టి మేము 3 ఏళ్ళకి మీరు ఇచ్చేదే ఆయన అడిగితే కోపం ఎందుకు, మేము ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఆల్రెడీ మీరు అనవసరంగా దీని మీద కంగారు పడుతున్నారని మీరు. రెండవది మీరు ఇప్పటికే చేస్తుంటే కనుక అది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన లీక్ ద్వారా తెలియజేయడం అనేది అది ప్రభుత్వం యొక్క విధానపరమైనటువంటి ఏ పత్రికలోనే ఏదైనా కావచ్చు, నిజాలు కావచ్చు, అంటే అనుకూలంగా ఉంటే దానికి మేము ఎండార్స్మెంట్ అది కాదు. ఇక చివరిది 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాము, చాలా బ్రహ్మాండంగా 40 యూనిట్లు వచ్చాయంటే అది అతిశయోక్తి. మూతపడినవి కూడా ఉన్నాయి, కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నవి కూడా ఉన్నాయి, నోటీసుల వరకు వచ్చి పరీక్షలకు రాని ఉన్నాయి. నిజానికి ఒక కొత్త అక్కడ రాజధాని రహిత రాష్ట్రం, అక్కడ ఉద్యోగాల కల్పనకు ఎక్కువ అవకాశం ఉండాల్సింది, అది జరగలేదు. ఆ ఊపు ఆ వేగం. శ్రీనివాస్ గారు, ఒకటి పత్రికల్లో వచ్చిన లీకుల ద్వారా వైఎస్ఆర్సీపీ క్రెడిట్ గేమ్ ప్రారంభించింది, ఆ క్రెడిట్ గేమ్ ఆటలో భాగంగానే ఈ లేఖ అని దినకర్ గారు ఇప్పుడు విమర్శించారు. అంటే రేపు బడ్జెట్ లో ఎలాగో వాళ్ళు ఎలకేట్ చేయబోతున్నారన్న విషయం మీకు తెలుసు కాబట్టి అది మీ ఖాతాలో వేసుకున్న ప్రయత్నమా? పేపర్లో వచ్చింది అది. సార్ ఇప్పుడు దినకర్ గారు ఏదైనా మాట్లాడాడు సార్, ఏదైనా సరే లీక్ అయిందో సరే, జగన్మోహన్ గారు లెటర్ ఇచ్చారు, ఆ లెటర్కి రిప్లై ఇవ్వండి. పోనీ కనీసం అట్లీస్ట్ ఇప్పుడు మీకు ఇంత అమౌంట్ ఇస్తున్నాము ఇంతేమో చెప్పండి, తప్పేందుకు మీరే చెప్పి ఏదైతే పాస్బుక్ అదిగా సార్. ఇప్పుడు మీరు చంద్రబాబు గారు లాగా అడ్వర్టైజ్మెంట్ చేసుకునే పవర్ ఎవరికి లేదు, ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన పెన్షన్ పుస్తకం ఈ విధంగా ఉంటుందండి, చంద్రబాబు నాయుడు ఇచ్చిన పెన్షన్ పుస్తకం ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది పెన్షన్ మీరు పెన్షన్ ఇస్తున్నారు, ఇదిగో చూడండి ఎంత బొమ్మ చంద్రబాబు గారు బొమ్మ వేసుకుని మీలాగే అడ్వర్టైజ్మెంట్లు కానీ 1,000 రూపాయలు 43 లక్షల మందికి ఇస్తున్న మాట చెప్పండి. రుణమాఫీ కింద ఇప్పటికే 50% 54 లక్షల మందికి ఇస్తుంది చెప్పండి. మా రవి గారు చెప్పినట్టు రిఫ్లెక్టివ్ అనేటటువంటిది కాబట్టి మా పర్స్పెక్టివ్ అది కాబట్టి సబ్జెక్టివ్ మ్యాటర్ దానిగా మేము బడ్జెట్ లో పెట్టేటటువంటి అంశాన్ని మేము తెలియబడిస్తే దాన్ని తీసుకుని ఏ విధంగా ముందుకు గవర్నమెంట్ చాలా జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ నుంచి వస్తుంది చాలండి, ఇంతకన్నా ఏం అవసరం లేదు. రేపు బడ్జెట్ లో అఫీషియల్ ఏంటి, రేపు బడ్జెట్ ఇది జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది, దానిలోనే అన్ని వస్తాయి బయటికి. లక్షల మందికి ఉద్యోగాలు వస్తుంటే ఈయన ఎవరు కాదని ఎవరు ఒప్పుకోలేదు కదా, రవి గారు
దగ్గరికి వెళ్ళి చూడండి, వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకోండి. మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. మీరు నిజంగా 3.5 లక్షలు అంటే ఉంది పబ్లిక్ డాక్యుమెంట్. ఏదైతే ఇన్వెస్టర్ మీట్ లో వచ్చినాయి ఏంటంటే అదేమనంటే ఏదేదో వ్యత్యాసాలు చూపించి ఏదో వాళ్ళకున్న వ్యక్తిగత ఎజెండాలు, పార్టీ ఎజెండాలు కాదు. తెలంగాణలో మాకు ఎజెండా ఉన్నది, మీ ఎజెండా ఏదైనా ఉండొచ్చు, మీ ఎజెండా ఏదైనా ఉండొచ్చు. పార్టీ ఎజెండా చెప్పండి. మా పార్టీ ఎజెండా చెప్తున్నా, నేను క్లియర్ గా చెప్పాను. తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఆ సంస్థ ఆధ్వర్యంలో చేసేటట్టు RBI నెంబర్ 1 అని FDI లో ఇచ్చింది. శ్రీధర్ గారు మర్చిపోయారేమో. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారో వారు ఇస్తున్నటువంటి ఆ ప్రభుత్వం నెంబర్ 1 వచ్చింది. మర్చిపోయారు. ఎన్ని ఎలాగ వస్తాయి? ఉద్యోగ కల్పన లేకుండా, ఉపాధి కల్పన లేకుండా గవర్నమెంట్ జాబ్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వచ్చిందని అది కూడా చెప్పమంటారా? ప్రభుత్వ ఉద్యోగాలు చెప్తున్నాను, నేను చెప్తున్నా. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పుడు క్వశ్చన్ చేశారు, దాని గురించి చెప్తాను. పోలీసుకి రిక్రూట్మెంట్ కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి 50,000 వరకు ఉద్యోగాలకి మేము వెళ్ళాము. ఎక్కడ వెళ్ళారు? తెలంగాణ చూపిండి. 9,000 మందికి నియమం పత్రాలు ఇచ్చాము DSC కింద టీచర్స్ కి. తెలంగాణలో ఎక్కడికి వెళ్ళారు? 50 నుంచి 75,000 మందికి ఉపాధి అవకాశం కల్పించారు. ఎక్కడ వెళ్ళారో చెప్పండి. బ్రాహ్మణ కార్పొరేషన్ అట్లాగే వివిధ కార్పొరేషన్ నుంచి కానీ ప్రభుత్వ శాఖల నుంచి కానీ ఇప్పుడు దినకర్ గారు అంత ఆవేశపడాల్సి ఆవేశం ఏంటి? దానివల్ల ఏంటంటే వినేవాళ్ళకి కూడా స్పష్టత ఇంకా రాదు వాస్తవానికి. పోనీ మీరు ఇవ్వదలిచి ఇచ్చి ఉంటే అదే మీరు చెప్పండి. నిజానికి ఇప్పుడు ప్రజలు ఆంధ్ర తెలంగాణల మధ్య పోలిక కాదు. తెలంగాణలో చేస్తున్నారు కదా. మీరు వినండి సార్, మీరు ఒక్కరే చెప్తారా చెప్పండి. నిరుద్యోగులు నిన్న ఇక్కడ కూడా ర్యాలీ చేశారు, వాళ్ళ మీద కూడా దాడి జరిగింది. అదంతా కూడా ఇక్కడ కూడా ఉంది. 2 చోట్ల పెద్ద ఏమీ తలకిందులైపోయినటువంటి మౌలికమైన వ్యత్యాసాలు హెచ్చు తగ్గులు ఉంటే ఉండొచ్చు. కానీ మీరు ఉద్యోగ సమస్య తీవ్రంగా ఉంది, నిరుద్యోగ భృతి అనేది ఇంతవరకు మీరు తీసుకోలేదు, మీ ప్రణాళికలో ఉంది, మీరు తీసుకోమనేది ఒక ప్రధానమైన అంశం. సరే, ఉద్యోగాలు సార్ మీరు తీసుకున్నారు, అది వస్తే రాని బడ్జెట్ లో ఎంత ఇస్తారు? మాట్లాడుతుంది ఏ వ్యక్తి అయితే లెటర్ రాశాడో